పదవి బాధ్యతలు స్వీకరించి నేడు చొప్పదండి గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంగా మనమందరం కూడా దయచేసి ఒక్కసారి నిలబడి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకవలసిగా కోరుతున్న అందరూ కూడా దయచేసి నిలబడి ప్రతి ఒక్కరు కరతాళ ధ్వనులతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్తున్నా. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు గతంలో ఎంతో సేవ చేసి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలుగా నిర్వహిస్తున్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కూడా మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా దళిత బుద్ధుబిడ్డ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కరీంనగర్ జిల్లాకు సేవలు అందించి నేడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పక్కనున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువ మిత్రులు బల్మూరి వెంకట నరసింహరావు గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అయినటువంటి సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు రాజేందర్ రావు గారికి, అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ గారికి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి శారద గారికి, వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది సోదరి మనులకు నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నా మీద ఎంతో నమ్మకం కొద్దీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు సాగునీటి రంగంలో కానీ తాగునీటికి కానీ ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా, పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసిన ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు.
ఇలా టెక్నికల్ సంబంధించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ మన పక్కనున్న రామడుగు మండలంలో మన కోసం నిలిపిల్లు. ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. గతంలో పాలకులు మాటల్లో దీన్ని కోనసీమ చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా కోనసీమ కాలే. ఈ నియోజకవర్గంలో మనం ఎంతో మంది భూములు కోల్పోయినాం. అటు వరద కెనాల్ కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, అదనపు టీఎంసీ కావచ్చు, ఎన్నో రకాల మనం భూములు కోల్పోయినాం. కానీ మన పక్కన ఇక్కడ ఉన్నటువంటి కార్తపల్లి కానీ, సాంబేపల్లి కానీ, మల్లన్నపల్లి కానీ, మన గుమ్లాపూర్ కానీ కనీసం ఒక గుక్కెడు నీళ్ల కోసం తన్నాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గతంలో ఓటీ కెనాల్స్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ 2 సార్లు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలే. మన ప్రభుత్వం వచ్చినాక OT2 ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మిగతా 3 కెనాల్స్ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు విడుదల చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గంలో మేమందరం బతుకున్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్తున్నా. అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ ఆనాడు జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫేజ్ 2లో భాగంగా చేసిండ్రు. 2014 తర్వాత ₹1 కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 43 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే 23.5 కోట్లు విడుదల చేసి గొప్ప మనసు చాటుకొని మరో 20 కోట్ల విడుదల కూడా ఇప్పుడు తొందరలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. మాది ఒకటే కోరిక, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి కుడి కాలువ ఎడమ కాలువ చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం నిరంతరం కృతజ్ఞతలుగా ఉంటామని మీకు చెప్తున్నా. ఇంకొక విషయం సార్ మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ దేవాలయం మా నియోజకవర్గంలో ఉంది. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2 సార్లు కొండగట్టుకు వచ్చి ఒకసారి 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి ఒక పనికి మాలిన ఒక జీవో ఇచ్చాడు. ₹100 విడియలే. మరొకసారి వచ్చి ఈ 100 కోట్లు ఏం సరిపోతాయి, ఇంకొక 500 కోట్లు తీసుకోరన్నారు. 500 కోట్లు లేవు, 100 కోట్లు లేవు అన్న పైసా కూడా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఇక్కడ లక్షలాది కొండగట్టు భక్తుల పక్షాన ఇలా ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతులు ఎత్తి జోడిస్తున్నా. ఈ కొండగట్టు దేవాలయాన్ని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇలా చేయండి సార్. మీరు ఎన్నో దేవాలయాల మీద మీరు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో దేవాలయాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి సార్. కొండగట్టు అంజన్న ఇలా చాలా పవర్ఫుల్. ఇలా కేరళలో అయ్యప్ప మాల విరమణ ఏ విధంగా చేస్తారో ఇలా కొండగట్టు అంజన్న దగ్గర లక్షల మంది ఇప్పుడు రానున్న ఏప్రిల్ కాలంలో మాల వేసి మాల విరమణ చేసుకుంటూ వస్తారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీటీడీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ 36 కోట్లు ఇక్కడ మన టెంపుల్కి ఇచ్చిండు. మనం మీ ఆధ్వర్యంలో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ కొండగట్టు టెంపుల్ను డెవలప్ చేయవలసిందిగా మనందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా వేడుకుంటున్నా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను అన్ని కూడా నాకు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి నాకు చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ సోదరులు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు నాకు వినతి పత్రాలు ఇచ్చారు. అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇప్పుడు ఇవ్వబోతున్నాను మీ అందరి సమక్షంలో. దయచేసి మన ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చొప్పదండి నియోజకవర్గం అంటే వారికి ఎనలేనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయి. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడ పాదయాత్ర చేసిండ్రు. కొండగట్టు హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని పాదయాత్ర చేసిండ్రు. నేడు ముఖ్యమంత్రిగా మనం గడ్డ మీద అడుగు పెట్టిండ్రు. వచ్చే సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారిని ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ పిలిపించుకుందామని చెప్తూ ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం